హిందూ అనేవాడు భయపడి పారిపోవాలన్నటువంటి రూట్లో వెంటాడి వేటాడి చంపుతా, చివరికి ఆడపిల్లల మీదన దాడులు చేస్తూ అత్యాచారాలు చేస్తా, బలవంతపు పెళ్ళిళ్ళు చేసుకుంటా, బలవంత మత మార్పిళ్ళు చేస్తా, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకం ఒకప్పుడు కాశ్మీర్లో చూసాం, ఒకప్పుడు పాకిస్తాన్ అప్పుడు చూసాం. ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్స్ దాపురిస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి అంశం ఇక్కడ వెలుగు చూస్తోంది. అది మరొక ఆలయ ధ్వంసం. ఓ పక్కన అస్సాంలో ఉన్నటువంటి ఆలయాన్ని మూసేయాలంటూ బోర్డర్ గార్డ్స్నే భారతదేశానికి పంపించి రెచ్చగొట్టినటువంటి బంగ్లాదేశ్ రెచ్చగొట్టుడు చర్యలకి భారత్ లేకపోయేటప్పటికీ హిందూ ఆలయాల ధ్వంసం అన్నటువంటిది ధైర్యం కొనసాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేశారు, లూటీ చేశారు, తగలబెట్టారు. ఓవరాల్గా వరుసబెట్టి హింసాకాండలు కొనసాగుతూ ఉన్నాయి.